ముదిరాజ్ కుటుంబాలు ఆ చెరువులో పెరిగే చేపలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి చేపలను అమ్ముకుంటూ బతుకుతున్న ఆ ముదిరాజ్ కుటుంబాల్లో ఉన్న ఫలంగా పిడుగు పడ్డట్టయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా చెరువులోని చేపలన్నీ చనిపోయి ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో ఆ ముదిరాజ్లు తీవ్ర ఆవేదనకు చెందుతూ ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపల మృతి చెందాయి. 2 రోజుల క్రితం ఒక్కొక్క చేప చనిపోతూ రాగా బుధవారం ఉదయానికల్లా టన్నుల కొద్ది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. ఇస్నాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనూ మరే ఇతర కారణాలతోనైనా చేపలు మృతి చెందాయో ముదిరాజులకు అర్థం కావడం లేదు. మత్స్యశాఖ అధికారులు పెద్ద చెరువు వద్దకు చేరుకొని చేపల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు శాంపుల్స్ను సేకరించారు. సుమారు 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో ₹1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ చెరువుపైనే ఆధారపడి 100 ముదిరాజ్ కుటుంబాలు జీవిస్తున్నాయని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ, తాను అందుబాటులో లేనందున అక్కడికి వెళ్లలేకపోయాను. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అంచనా వేయాలని కోరినట్లు చెప్పారు. మత్స్య కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అందరికి నమస్కారం. మా చిట్కుల్ చెరువుల 230 ఎకరాల చెరువు. మేము ఇంచుమించు ఒక 30-40-50 సంవత్సరాల నుంచి చెరువు మీద మేము 100 కుటుంబాలు బతుకుతాము. ఇది ఏమైందో తెలియదు మాకు. సోమవారం పొద్దున్న నుంచి లైట్గా ఒక్కొక్క చేప తేలింది. నిన్న మధ్యాహ్నం వరకు వచ్చేలోపు మొత్తం చేప మొత్తం బయటకు వచ్చేసి ఇంచుమించు ఉన్న చేప మొత్తం వచ్చేది ఒక 10 టన్నులంతా రావచ్చు అని మాకు ఆలోచన. అది ఎందువల్ల వచ్చింది, అది కెమికల్ వచ్చిందా ఏమొచ్చిందా, ఇస్నాపూర్ నుంచి పర్వాటి వస్తుంది మాకరేకట్ట నుంచి, అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లమా లేదంటే మహేశ్వర్ కాలేజీ వాటర్ వస్తుంది దానివల్ల ప్రాబ్లమా లేదా మా చెరువులో ఏదైనా ప్రాబ్లం ఉందనేది మాకు ఇప్పటివరకు తెలియదు. మాకేందంటే మాకు జరిగిన నష్టపరిహారం ఏదన్నా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. డౌట్ అంటే ఇస్నాపూర్ పర్వాటి వస్తుంది కాబట్టి అది వర్షం పడ్డప్పుడు వస్తుంది. ఇప్పుడైతే మొన్న సండే రోజు వర్షం పడ్డది, అది కొన్ని వాటర్ వచ్చినాయి. దానివల్ల ప్రాబ్లం అయిందా లేదనేది మాకు కన్ఫామ్గా తెలియదు. ఈ చెరువు మీద ఎంతమంది 100 కుటుంబాలు బతుకుతాం. ఇదే ఫిష్ కిల్ జరిగింది. నియర్ అబౌట్ 1 tons ఆఫ్ ఫిష్ కొంచెం చనిపోయినాయి ఇక్కడ. సో మేము కూడా పీసీబీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసాము. శాంపుల్ ప్రిలిమినరీ చెక్ చేస్తే కొంచెం డివో లెవెల్ చాలా తక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే చిట్కుల్ ఓవరాల్ ఏరియాలో చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా దగ్గరలో ఎక్కడ ఒక 800 meters 1 kilometer డిస్టెన్స్లో ఏం లేవు ఇండస్ట్రీస్. సో మేము అది శాంపిల్స్ అనాలిసిస్ చేసేసి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నట్టు చూస్తాం. సార్ నా పేరు ఉప్పూరు వెంకటేష్, చిట్కుల్ గ్రామం, పటాన్చెరు మండల్, సంగారెడ్డి జిల్లా. ఈ ఊరి నివాసం ఇదే ఊరు నాది. నేను ముదిరాజే. 100 మందిలో ఒక కుటుంబంలో నేను ఒక కుటుంబము. అయితే ఈ చెరువుల ఇట్లా జరిగినందుకు మాకు ఏంటంటే ఒకటి కాలేజీ మహేశ్వర్ కాలేజీ నుంచి ఏమన్నా వాటర్ కాదు గోళీలు కూడా ఉంటాయి కదా సార్, ఆ గోళీలు కూడా ఎక్స్పెక్ట్ అయినవి కూడా పాడేస్తే కూడా ఇట్లా అయిందా, లేకపోతే పైకి వెళ్ళి కెమికల్ వాటర్ వచ్చి కూడా ఇట్లా అయిందా అనేది మాకు ఆ రెండిట్ల మీద డౌట్ ఉంది సార్. అంతే. చెరువు అయితే మేమైతే 40-50 సంవత్సరాలు మా తాతలు మా నాయనల సంది మేము ఇప్పటిదాకా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. చెరువు మీద ఎంతమంది బతుకుతారు? 100 కుటుంబాలు సార్. 100 కుటుంబాలు సార్. అధికారులు వచ్చారు, ఏడు సార్ వచ్చారు. టెస్ట్ చేపిస్తామని చెప్పేసి వాటర్ వాళ్ళు కూడా షాంపుల్ చేసిన తర్వాత అది ఏం ప్రాబ్లం అనేది తెలిసిన తర్వాత చెప్తామని చెప్పారు.